బుద్ధి లేదా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి నా వెంట పడదని? వాట్? నువ్వంటే నాకు ఇష్టం లేదని ఒకసారి చెప్తే అర్థం కదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మోయ్ మాట్లాడితే మెసేజ్లు మిస్డ్ కాల్స్. లండన్ లో మా ఆఫీస్కి వెళ్ళి నీకు నాకు అఫేర్ ఉందని చెప్పావంట. పరువు పోయింది తెలుసా? మా డాడీ కూడా అడిగారు ఎవరో అమ్మాయిని. అది కాదు. నార్మల్ ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చాలు 100 మెసేజ్లు అన్నీ నీ. ట్విట్టర్ ఓపెన్ చేయాలంటే సిగ్గేస్తుంది. ఏంటి ఆ బూతులు అసలు? ఆడపిల్లవేనా నువ్వు? మగాన్ని నేనే చదవలేకపోతున్నాను. అసలు నా ఫోన్ నెంబర్ ఎవరిస్తున్నారే నీకు? నేను రోజుకో కంట్రీ తిరుగుతూ ఉంటాను. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రిప్ ఆఫ్ మైన్ ఇస్ కాన్ఫిడెన్షియల్. అసలు నన్ను లవ్ చేస్తున్నా, నా కంపెనీ నాశనం చేయడం పుట్టావా? మీరంతా రిచ్చా సార్? నీ ఫ్రెండ్కి చెప్పు ఈ ఎదవేషాలు మానేమని. మీరెవరు? ఆ ఏడు పాపు ఆపో. నేను ముంబైలో 10 days ఉంటాను. నాకు మళ్ళీ ఈ బీచ్లో కనిపించిన మ్యారేట్ హోటల్కి వచ్చి నన్ను కలవాలని ట్రై చేసిన ఆ లాబీలోనే పాతేస్తాను. Hey, sir. Hi, sir. Sorry, Andy. My friend ఇంత disturb చేసింది అనుకోలేదు. By the way, my name is Aisha. This is my card. You can call me anytime. నీలాంటి అమ్మాయికైతే కాల్ చేయాలనిపిస్తుంది. పోయిపోయి దానిక చెప్పు మీ ఫ్రెండ్కి ఇలాంటి వేషాలు మానే. Okay, sir. Yes, yes. చిత్ర పోనీ నువ్వే ఇష్టం లేనప్పుడు ఎందుకే డిస్టర్బ్ చేద్దాం? పాపం మంచోడు కాబట్టి పొలైట్ గా చెప్పాలి. నేను డిస్టర్బ్ చేయడం ఏంటి? అసలు వాడు పేరు కూడా తెలియదు నాకు. మరి నువ్వెందుకు సైలెంట్ గా ఉన్నావ్? అసలు ఎక్కడ మాట్లాడించాడు నన్ను? డాబర్మన్ లాగా నోరేసుకొని పడిపోతుంటే ఏడుపు వచ్చేసింది. పుట్టిన దగ్గర నుంచి నన్ను ఎవరు అలా తిట్టలేదు తెలుసా? అది పోనీ నువ్వే రిచ్ కిడ్. నీలాంటి వాళ్ళు ఎంతో మంది వెంట పడుతుంటారు. పాపం కన్ఫ్యూజ్ అయ్యి తిట్టేసుకుంటారు. చూడు. देखिए कितना बार आप लोगों को नोटिस मिला है। अपने बच्चों को लेकर ये कोर्ट का ऑर्डर है, हम क्या करेंगे? देखिए आप लोगों ने अपना घर बनाने के लिए हमारा बैंक से लोन लिया था जो अभी तक नहीं चुकाया है। बैंक आपको 1 महीना का टाइम देती है। अगर 1 महीना में आपने लोन नहीं दिया तो आपका घर, सामान, दुकान सब कुछ नीलाम हो जाएगा। कम ऑन। నాకు చాలా బాధగా ఉంది. అక్కడ ఆడాలని పిల్లల్ని సామాన్తో కలిపి బయటికి తిరిగి తాళాలేస్తుంటే చాలా బాధగా ఉంది. మన ధారావిలో మళ్ళీ ఏ కుటుంబం ఇలా రోడ్డు మీద పడకూడదు, ఏడవకూడదు. 10 రోజుల్లో మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ధారావిలో ఏ ఇల్లు మోర్ట్గేజ్లో ఉండదు. మీ లోన్లన్నీ తీర్చేస్తానని సూర్య మాటిస్తున్నాడు. ఏ కౌన్ హై తూ? కిధర్ సే ఆయా? హైదరాబాద్ సే. హైదరాబాద్ నుంచి వచ్చి నువ్వు ఇక్కడే పుట్టావు కదా? ఇప్పటిదాకా ప్రతి వాడు ఎక్కడి నుంచో వచ్చినోడే. ఎప్పుడు ఎవడో రావాలి, ఏదో చెయ్యాలి. అలాగే ముంబైకి నేను వచ్చా, ఏదోటి చేస్తా, జెండా పాతేస్తా. నీకు లోన్ ఉందా? ఉంది. నీ అప్పు తీరిపోతే వచ్చి నాకు హక్కు. గుర్తు పెట్టుకున్న పేరు సూర్య. గుర్తు పెట్టుకున్న పేరు సూర్య. గుర్తు పెట్టుకున్న పేరు సూర్య. 10 दिन के बाद इधर ही मिलेंगे. पार्टी करेंगे, पार्टी करेंगे, झंडा पातेंगे. రే 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 అసలు ఏమైందరా నీకు? ఇక్కడ రూమ్ రెంట్లు కట్టడానికి చస్తున్నాం. ధారావి అంటే ఎంత ఉంటుందో తెలుసా? వాళ్ళ అప్పులు ఎంత ఉంటాయో తెలుసా? నువ్వు కట్టేస్తావా? మతుండే మాట్లాడుతున్నావా? నేను కడతానో కట్టనో పక్కన పెట్టు. నా మాట విని ఇంతమంది నమ్మినప్పుడు ఒక ఫ్రెండ్ వై నువ్వు నా మాట నమ్మట్లేదు. సిగ్గుపడరా నీ.
పిలుస్తున్నావు? Rich kid there. So what? Come. Hi. ఇక్కడ ఉన్నారా? How are you? నీకోసం ఎత్తుతున్నా. వెతికి ఏం చేస్తావు? లాబీలో పాతిస్తావా మమ్మల్ని? ముయ్ ముయ్. నేనెవరో నీకు తెలీదు, నువ్వెవరో నాకు తెలీదు. నా సంగతి నీకు అస్సలు తెలీదు. యాక్చువల్లీ వాట్ హ్యాపెన్? మళ్ళీ ముయ్. నిన్ను నువ్వు తిట్టిన తిట్లకి రాత్రంతా ఎంత ఏడ్చానో తెలుసా? ఎర్లీ మార్నింగ్ కళ్ళు కూడా వచ్చాయి. నేను చెప్పేది వెనకుండా అనవసరం కుక్కలా కరుస్తావు ఎందుకు? నేను ఈ సారీ చెప్పడానికి వచ్చాను. సారీయా? ఎందుకు? నేను అనవసరంగా తిట్టాను. నేను రాత్రే తెలిసింది. నిన్ను రాత్రి ఎలా తెలిసింది? రాత్రి అది బాగా తాగి మ్యారేట్కి వచ్చి గొడవ చేసింది. అప్పుడు అర్థమైంది అది వేరు నువ్వు వేరని. సారీయా? సూర్య. చిత్ర. ఏంటి నీకు పెయింటింగ్ హాబీయా? Hobby kadandi. We are professionals. Adi artist, nenu flutist. చేతితో వేసేస్తున్నా అంటే పాపం బ్రష్ కొనుక్కోవచ్చు కదా. కొనుక్కోలేక కాదండి, హ్యాండ్ మేడ్ థింగ్స్ ఆర్ మోర్ వాల్యుబుల్. ఓ, అంటే నాకు పెయింటింగ్ గురించి పెద్ద తెలీదు. మా డాడీకి బాగా ఇంట్రెస్ట్. ఒకసారి ఏదో ఆప్షన్లో పికాసో అని పెయింటింగ్ కొన్నట్టు గుర్తు. అది మా ప్యారిస్ ఫామ్ హౌస్లో ఉండాలి. మరి అది అక్కడ ఉందో లేదా మా ఇంటి గరాజ్కి షిఫ్ట్ చేశారో తెలీదు. గరాజ్? సార్ ఇట్స్ పికాసో. ఎక్కడ పడితే అక్కడ వదిలేకండి సార్. చిత్ర చిన్నప్పటి నుంచి బిజినెస్లో మునిగిపోవటం వల్ల Huh? ఆర్టిస్టిక్ లైఫ్కి బాగా దూరం అయిపోయాను. నీలాగా ఎవరన్నా పెయింటింగ్ వేస్తుంటే ఇలా వేయలేకపోతున్నానే. ఇదిగో ఇలా ఎవరన్నా ఫ్లూట్ వాయిస్తుంటే అర్రే నేను ఇలా వాయించలేకపోతున్నానే అని ఫీల్ అవుతూ ఉంటాను. Don't worry, sir. వాయించడానికి నేను ఉన్నాను కదా. మీరు బాధపడకండి. ఐ లైక్ యూ. నేను ఎందుకో బాగా ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది. Thank you. Thank you so much. సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరేంటి సార్ సెక్యూరిటీ లేకుండా ఒక్కరు ఎలా వచ్చారు? మరి మేడం సార్. నమస్తే మేడం. నమస్తే మేడం. బాయ్. Bye. ఎట్రా సార్ పేరేంటన్నావు? పుల్రాజ్ సార్. పుల్రాజు వాళ్ళ పేపర్ చదివా? చదివాను సార్. ఎక్స్ మినిస్టర్ లాలూ సాబ్ ఏంటా గొడవ? అదే సార్, కొన్ని పాత మర్డర్ కేసుల్లో మున్షి అనేవాడు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు సార్. వాడు ఇప్పుడు అప్రూవర్గా మారుతానంటున్నాడు. వాడి గన్ను నోరిపితే లాలు గడపని అయిపోయారటే సార్. నీకు లాలూ సెక్రటరీ తెలుసా? తెలుసు సార్, మా ఊరే షాద్ నగర్. నేను అని చెప్పకుండా మా వాడు వస్తాడు అని చెప్పి అపాయింట్మెంట్ తీసుకో. అర్థమైంది సార్. हेलो लालू साहब आए? साहब अंदर है मीटिंग. कौन है? సార్తో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. చెప్పు. పర్సనల్ అంటే అర్థం కదా మీకు? చాలు బయట పండే చాలు.